అందరికీ నమస్కారం. సారపాక గ్రామ ప్రజానికానికి నా పేరు నమస్కారాలు. మీరు చూస్తూ ఉన్నారు, సుదీర్ఘ విరామం తర్వాత 7 సంవత్సరాల తర్వాత మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. దాదాపుగా 7 సంవత్సరాలుగా ఇక్కడ అధికారుల పరిపాలన నడుస్తూ ఉంది. గతంలో అంతకుముందు కూడా ఒకసారి నన్ను ఒంటి చేత్తు గెలిపించిన తర్వాత కూడా 2 సంవత్సరాలు ఎన్నికలు జరగలేదు. తర్వాత మరలా మీరు అందరూ కలిసి రెండోసారి కూడా నన్ను గెలిపించారు. అలాగే ఇవాళ చూస్తే 7 సంవత్సరాల తర్వాత ఎన్నికలు మీరు చూస్తూ ఉన్నారు. ప్రజలే అంతా కూడా పేద ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా ఒకటై, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఒక బలమైనటువంటి సర్పంచ్ ఉండాలని చెప్పేసి ఒక ఆకాంక్షతో నన్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మీరంతా. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐటీసీ కంపెనీని మరి నమ్ముకొని అనేక రాష్ట్రాల నుండి, అనేక జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉన్నారు. అందరికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చేయాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుండి, వివిధ జిల్లాల నుండి వచ్చిన వాళ్ళకి ఒక సెక్యూరిటీ, అంటే వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి లీడర్షిప్ కూడా అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ మరి చూస్తే ఎండాకాలం, వానాకాలం అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ గొడుగులు పట్టే పరిస్థితి వచ్చేసింది. ఇవాళ చూస్తే మీరు చూస్తూ ఉన్నారు, నేను పోటీలో వచ్చిన అనగానే అసలు కనీసం మొరాలిటీ లేకుండా అటు ఇటు మొన్నటి వరకు మనం చూసాం. యూనియన్ యాక్టివిటీలో ఎక్కడికక్కడే వాళ్ళు అన్ని రకాల ఫైట్లు చేసుకున్న వాళ్ళందరూ ఈ రోజున వచ్చేటప్పటికి, నా గ్రామ పంచాయతీ ఎన్నిక వచ్చేటప్పటికి అసలు అన్నీ వదిలేసి మేము ఏదైనా సరే మేము కలిసి చేసుకుంటాము, ఇది మాది ఉమ్మడి కుటుంబం, మేము ఉమ్మడిగానే పంచుకుంటాం, ఏదైనా ఉమ్మడిగానే చేసుకుంటాం తప్ప ఇక్కడ ఎలాగో బీపీఎల్లో మేము సాధించుకున్నాం ఉమ్మడిగా, అది బయట లోపల ఎలా తెలిసినా కానీ మేమందరం ఒకటే అని సంకేతాన్ని ఇస్తూ ఇప్పుడు సారపాక పంచాయతీ కూడా మన చేతికి వచ్చేస్తే ఇక ఇది మన రాజ్యం అయిపోతుంది. ఇక్కడ మనం ఎదురులేనటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అని చెప్పేసి ఒక పెద్ద ఆలోచనతో ఒక ముందుకు వెళ్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, రోజు రోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తూ ఉన్నారు. చివరికి ఎలా వచ్చేసిందంటే ఇక ఏమీ లేదు, ఏదో రకంగా అయినా కానీ ఏదో ఒకటి చేద్దాం, ఆయన మీద ఏదైనా చేద్దాం అని చెప్పేసి జనాలకు పోయే ఒక పరిస్థితికి వచ్చేసారు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రాంతాన్ని అభివృద్ధి చెందించాలని చెప్పేసి, గ్రామాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఒక ఆలోచన వాళ్ళు లేదనేది అది ప్రజలు గ్రహించారు. ఎందుకంటే దాదాపు నాకు తెలిసి వాళ్ళు 76 నుండి ఇక్కడ యూనియన్లో కానీ లేకపోతే కంపెనీలో కానీ పనిచేస్తూ వస్తూ ఉన్నారు. మా నాన్నగారు ఉన్నప్పుడు చాలా చిన్న గ్రామం, 1200 జనాభా ఉన్న ఈ గ్రామం దాదాపుగా ఇప్పుడు 60 నుండి 70,000 ఉన్నటువంటి గ్రామ పంచాయతీగా తయారైంది. ఇంత పాపులేషన్ ఉన్న ఈ గ్రామం చూస్తే మనం కనీసం ఇన్ని సంవత్సరాలు వాళ్ళు లోపల పనిచేసినట్టు కానీ ఈ ప్రాంతంలో మరి కంపెనీ ఉన్నది, ఇక్కడికి వచ్చి మనం దీంట్లోనే అన్ని రకాలుగా చేసుకున్నాం కాబట్టి కృతజ్ఞతగా ఈ గ్రామానికి ఏదైనా చేద్దాం అనేటటువంటి ఒక పని కూడా ఇంతవరకు చేసిన దాఖలాలు లేదు. అది పోగా మేము రెండు సార్లు గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని, సారపాక గ్రామానికి ఒక రూపు రేఖలు అన్నీ కూడా భద్రాచలానికి ఎంట్రన్స్గా ఉన్నటువంటి రామాలయానికి అనుగుణంగా తయారు చేయాలని చెప్పేసి మేము కంకణం కట్టుకున్నాం. అదే రకంగా అక్కడ ఏదైతే అయోధ్యగా మనం ఇవాళ చూస్తున్నాం, అలాంటి అయోధ్య మన దక్షిణ అయోధ్యగా ఉన్న భద్రాచలానికి ఎంట్రన్స్లో మనం ఉన్నాం కాబట్టి అది మన సారపాక నుండి ఫీల్ రావాలని చెప్పేసి దాన్ని గట్టిగా చేయాలని చూస్తున్నాం. అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అదే రకంగా ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాలు కంపెనీ మీద ఆధారపడి జీవిస్తున్నారు. కంపెనీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఎలా వెళ్ళిపోయిందంటే, కనీసం బ్రిటిష్ కాలంలో అయినా కానీ వాళ్ళు కరెక్ట్గా పనిచేసి జీతం ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. ఇక్కడ ఏంటంటే పనిచేసే వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం అంటున్నారు తప్ప ఆ జీతాన్ని ముందు వసూలు చేసుకుంటున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఏ రూపంలో వసూలు చేస్తూ ఉన్నారంటే, ఒక క్యాజువల్ ఇవ్వాలి అంటే అధ్యక్షుడు మన కొత్తగా అయిన అధ్యక్షుడు, ఈ యూనియన్కి కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుడు ఒకటే సిస్టమ్ తీసుకొచ్చాడు. మేము ఇన్ని కోట్లు పెట్టాము అని చెప్తున్నాడు డైరెక్ట్గా. దేనికి పెట్టామా అంటే, మేము ఇన్ని కోట్లు పెట్టామంటే ఇది బిజినెస్ అనమాట. అంటే ఇన్ని కోట్లు మేము పెట్టాం కాబట్టి ఇన్ని కోట్లు రావాలి మాకు అనే ఆలోచనకు వచ్చేసాడు. చివరికి ఏం చేశాడు, వాళ్ళ నాన్నకి వచ్చేసేమో 300-400 మంది కాంట్రాక్ట్ కింద మ్యాన్ పవర్ ఇప్పించారు ఇక్కడ అధ్యక్షుడి యొక్క నాన్నకి. మరి అధ్యక్షుడే స్వయంగా కోడిగుడ్లది పెట్టుకున్నాడు అందులో, ఎక్కడ పక్కన రామచంద్రపురంలో కోడిగుడ్లది పెట్టుకున్నాడు. నువ్వు కోడిగుడ్లది పెట్టుకుంటావు, మీ నాన్నకి 300 మంది మ్యాన్ పవర్ కావాలి ఇక్కడ, నువ్వు కాంట్రాక్టు అన్నీ నీయే. చివరికి వచ్చేటప్పటికి ఏం చేసినావు అంటే, నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను దోపిడీ చేస్తా అంటే క్యాజువల్గా పనికి వెళ్ళేటువంటి కూలీ పనిని కూడా 1,00,000-2 లక్షల రూపాయలకి అమ్ముకుంటున్నారు. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.